వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేటు తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ స్లాబుల్లో మార్పులకు ఆమోదం తెలిపింది. 33 అంశాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లను తగ్గించింది. 28% జీఎస్టీ ఉన్న సుమారు 7ని 18% స్లాబ్లోకి తీసుకొచ్చింది. అలాగే మరో 26 వస్తువులను 18% స్లాబ్ నుంచి 12%, 5% స్లాబ్లకు మార్చాలని నిర్ణయించారు. 28 విలాసవంతమైన వస్తువులపై 28% జీఎస్టీ వసూలు యథాతథంగా ఉంటుంది. అయితే సిమెంట్స్పై జీఎస్టీ 18%కి కోతపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. 33 వస్తువులపై జీఎస్టీ తగ్గించేందుకు కౌన్సిల్ నిర్ణయించిందని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి వివరించారు. ముఖ్యంగా టీవీలు, కంప్యూటర్లు, ఆటో పార్ట్స్ తదితరాల ధరలు దిగిరానున్నాయని ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాష్ పంత్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 31వ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. అనంతరం జైట్లీ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో వివరాలను ప్రకటించారు. వందల కొద్దీ వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించామని అరుణ్ జైట్లీ చెప్పారు. 28% జీఎస్టీ వసూలు చేసే 34 వస్తువుల నుంచి 6 అంశాలను తొలగించినట్లు ఆయన చెప్పారు. 3 వస్తువులపై జీఎస్టీని 18% నుంచి 12%కి తగ్గించినట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో దాదాపు 55,000 కోట్ల రూపాయల భారం పడనుందని, తగ్గించిన జీఎస్టీ రేట్లు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని జైట్లీ వెల్లడించారు. అలాగే సాధారణ పొదుపు ఖాతాలు, జనధన్ బ్యాంకింగ్ ఖాతాలపై ఎలాంటి జీఎస్టీ ఉండదని పేర్కొన్నారు. దీంతో పాటు కేంద్రీకృత అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఏర్పాటునకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఎయిర్ కండిషనర్లు, 32 అంగుళాల టీవీలు, టైర్లు, లిథియం బ్యాటరీల పవర్ బ్యాంక్స్ ఏ స్లాబ్లోకి, దివ్యాంగులకు సంబంధించిన పలు ఉత్పత్తులపై 18 నుంచి అతి తక్కువగా 5%కి తగ్గింపు. 100 రూపాయలలోపు ఉన్న సినిమా టికెట్లపై 18% నుంచి 12%కి, 100 పైన ఉన్న టికెట్లపై 28% నుంచి 18%కి తగ్గింపు చేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్పై వసూలు చేసే జీఎస్టీ 18 నుంచి 12%కి తగ్గించారు. తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు సంబంధించిన ప్రత్యేక విమానాలపై ప్రీమియం పన్ను వసూలు ఉండదు. ఎకానమీ 5%, బిజినెస్పై 12% ఉంటుంది. జనవరిలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో రియల్ ఎస్టేట్ సెక్టార్పై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని జైట్లీ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.